నమస్తే. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి కొన్ని అద్భుతమైన ఆణిముత్యాల జాలువారిని. ఆ ఆణిముత్యాలు ఏదో ఒక్కసారి విని తర్వాత ఆ విషయాన్ని మాట్లాడుకుందాం. एससी एसटी ट्राइबल वेलफेयर हॉस्टल्स में जो दलित आदिवासी माइनॉरिटी बच्चे जो सरकार स्कूल में जो पढ़ रहे हैं उन लोगों से मेसी से फुटबॉल हम लोग खेलने के लिए मौका देंगे। बड़े बड़े अमीर बाप उनके बेटे को नहीं दिए मौका। हम लोग आदिवासी दलित जो जंगल से आए वो बच्चों से हम मेसी से फुटबॉल खेलने के लिए हम लोग मौका देंगे। రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో మీరు విన్నారా? ఎస్సీలు, ఎస్టీలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే గిరిజన విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులు వీళ్లకు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతోనే ఆడే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందట. ధనిక బిడ్డలకు, అమీర్లకు అవకాశాన్ని కల్పించలేదని చెప్పని సూక్తులు, నీతులు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సమాజంతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడతామో కనీసం మనకన్నా తెలియాలంట. రేవంత్ రెడ్డి గారు ఆ నియమాన్ని మర్చిపోయినట్టున్నారు. ఆ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ లో రేవంత్ రెడ్డి గారు మనవడు ఎందుకు వచ్చాడు? ఆయన ఏ గిరిజన ఆదివాసీ బిడ్డ? ధనవంతుల పిల్లలకు మెస్సీతో ఆడే అవకాశం ఇవ్వలేదన్నారు. అక్కడికి మీ తమ్ముడు కొండలరెడ్డి కొడుకు ఎందుకు వచ్చినట్టు? మీ అనుచరుడు రోహిన్ రెడ్డి కొడుకు ఎందుకు వచ్చినట్టు? మీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ కొడుకు ఎందుకు వచ్చినట్టు? వీళ్ళందరూ పేద ఆదివాసీ గిరిజన బిడ్డలా? వీళ్ళు ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల? అంటే ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. సమాజానికి చెవులు, కళ్ళు ఉంటాయి కదా. సమాజం అన్న గుడ్డిదా? సమాజం ఏమైనా చెవిటిదా? లేదా మీరు ఏది చెప్తే అదే సమాజం గుడ్డిగా నమ్మేస్తుందనే అపోహలో మీరు బ్రతికేస్తున్నారా? అసలు నిజం మాట్లాడుకుంటే ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే వారికి ఎటువంటి స్టాండర్డ్స్ ని మీరు కల్పిస్తున్నారు? నిన్నగాక మొన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక్కో విద్యార్థిపై 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెడితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద 10 లక్షల పైన ఖర్చు పెడుతున్నా ఎటువంటి రిజల్ట్స్ వస్తలేవని మీరే చెప్పారు. ఈ కాంట్రడిక్షన్ ఏంటి? కనీసం పేద పిల్లలకు ఫుడ్ పాయిజన్లు జరగకుండా నాణ్యమైన ఆహారాన్ని పెట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణ విద్యా సంస్థలలో లేదు. అంతటి నీచ స్థాయికి దిగజారిన ఈరోజు తెలంగాణ విద్యాలయాలు, ప్రభుత్వ హాస్టళ్ళు. తెలంగాణ ప్రజలు అంతరార్థాలు అర్థం చేసుకోలేని అమాయకులని మీరు అనుకుంటున్నారా? ఏ బ్రాండ్ లేని మీరు ఒక బ్రాండ్ని బిల్డప్ చేసుకోవడం కోసం పడుతున్న తాపత్రయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? మెస్సీతో ఫుట్బాల్ ఆడిన, యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పని ఉన్న గురుకులాలను బండబెట్టే ప్రయత్నం చేసిన, ఇవన్నీ మీ బ్రాండింగ్ కోసమే కదా. యంగ్ ఇండియా స్కూల్ ఒక మంచి పని అయినా కానీ దానికోసం గురుకులాలను ఎందుకు ఆగం చేయాలి? వాటిపైన ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించరా? గురుకులాల్లానే ఉంటాయి, యంగ్ ఇండియా స్కూల్స్ ప్రత్యేకంగా ఉంటాయని చెప్తున్నారా? యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణంతో మీకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరచుకుంటూ, గత పాలకుల బ్రాండ్ పై మన్ను పోస్తూ, మీ బ్రాండ్ని మీరు సృష్టించుకోవాలనుకుంటూ, దాని వెనుక ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అర్థం కావా? తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ రూపురేఖలు మార్చిన కేసీఆర్ గారినే తెలంగాణ ప్రజలు విమర్శించిర్రు, ఓడించిర్రు. ఇక మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి భవిష్యత్తులో.